హలో అండి. ఈరోజు అయితే నేను పచ్చిపులుసు చేద్దామని చింతపండు అయితే నానబెట్టాను అనమాట. ఇక పచ్చిపులుసు మామూలుగానే చేస్తానండి. ఆనియన్స్ కట్ చేసేసి ఉప్పు కారం ఆనియన్స్కి బాగా పట్టించేసి తాలింపు పెట్టి అందులో ముక్కలు వేసి తర్వాత ఈ పులుసు అయితే పిసికి పోస్తానన్నమాట. అంతే, నేను సింపుల్గా అలా చేస్తా. నిన్న చేసిన పప్పుచారు ఉంది, ఇంకా రైస్ అయితే ఉడకాలండి. పని అయితే అయిపోయిందండి. ఇదిగోండి బట్టలన్నీ ఉతికేసేసి ఆరబెట్టాను తీగల మీద. మా బొడ్డామ అయితే నిద్రపోతుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మా గిన్నెల స్టాండ్ ఇది. నేను డైలీ గిన్నెలు కడిగిన వెంటనే ఇలా ఎండలో అయితే పెడతానండి, ఒక 2 అవర్స్ అలాగా. ఎందుకంటే మాకు కిచెన్లోకి వెంటిలేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో కడిగిన గిన్నెలు అలానే తడిగా ఉండిపోతే బ్యాక్టీరియా వస్తుందని చెప్పేసి ఎక్కువసేపు ఇలా ఎండలో అయితే పెడతాను. తర్వాత తీసుకెళ్ళి ఇంట్లో సర్దేసేసుకుంటాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.